ఈరోజు 77 సంవత్సరాల స్వాతంత్రము మనం జరుపుకుంటున్నాము. చాలా గర్వంగా ఉంది. ఇది ఒకనాటి అమరయోధులు తెల్ల దొంగలన్నీ తరిమి కొట్టి మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చారు. ఈరోజు మనం స్వతంత్రంగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నామంటే అది ఆ రోజు త్యాగం చేసిన త్యాగమూర్తుల, అంటే వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి గాంధీ మహాత్ముడు మరి వృద్ధాప్యంలో కూడా ఈ యొక్క నేషనల్ మూవ్మెంట్ తీసుకుని వచ్చి ఈరోజు మనం అందరము మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకుంటున్నామంటే ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇండియా. అంటే మనము ఎవరు మనల్ని పరిపాలించాలనేది మనం ఎన్నుకుంటున్నాం. ఏమేమి రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి అనేది మనము మలుచుకుంటున్నాం. అంటే డెమోక్రసీ ఈజ్ బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని మనం చదివే ఉంటాం. ఇంత కష్టపడి మనం తెచ్చుకున్న స్వరాజ్యం ఈరోజు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉంది? ఈరోజు నిజంగానే మీరంతా స్వతంత్రంగా ఫీల్ అవుతున్నారా? గాంధీ మహాత్ముడు అన్నాడు, ఏ రోజైతే ఒంటరిగా ఆడది మధ్యరాత్రి రోడ్డు మీద నడిచినప్పుడు ఆ రోజే నిజమైన స్వతంత్రం అని చెప్పినాడు. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అంతేకాకుండా ప్రపంచ పటంలో భారతదేశం ఎన్ని ర్యాంకులో ఉంది? ఇంకా డెవలపింగ్ కంట్రీ. స్వాతంత్రం వచ్చినప్పుడు డెవలపింగ్ కంట్రీ, ఇప్పటికి కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీనా? అంటే ఇక్కడ ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ప్రతి పౌరుడు ఒక ఖాకీ బట్టలు వేసుకొని ఒక పోలీస్, ప్రతి పౌరుడు ఒక ఖద్దరు వేసుకొని ఒక పాలిటీషియన్గా మారాల. పాలిటీషియన్ అంటే పోలీసులు అంటే ఈరోజు అర్థమే మారిపోయింది. కానీ అది మన దేశంలో 1000 మందికి కూడా ఒక పోలీసు లేడు. అదే ఇతర దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో ప్రతి 50 మందికి ఒక పోలీసు ఉంటాడు. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ భార్యను కొట్టి వాడు సిగరెట్ వెలిగించడానికి బయటికి వెళ్ళాడు. సిగరెట్ కాల్చే లోపల వచ్చి పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేసినారు. ఇక్కడ కొడితే భార్య చచ్చిపోతున్నా కానీ, ఫోన్ చేసినా కానీ, ఎప్పుడో మరుసటి రోజుకి కానీ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమన్నా కానీ చేయని పరిస్థితి ఇక్కడ. మరి ఏం జరుగుతుంది ఇక్కడంతా? అయితే దీనికి ఈ మార్పు అనేది రావాలా. మార్పు అనేది ఆల్రెడీ ముసలోళ్ళలో రాదు, మాలాంటి ముసలోళ్ళలో అసలు రాదు. మీలాంటి యవనస్తుల్లోనే మార్పు రావాలా. ఎక్కడ తప్పు జరిగినా అది ఖండించే ధైర్యం ఉండాలి. ఈరోజు ఒక తప్పు పక్కనోడికి జరిగినప్పుడు మనం ఖండించకపోతే ఆ తప్పు రేపు మన ఇంట్లో జరుగుతుంది. అయితే చాలా సంతోషంగా ఉంది. మీరంతా జస్ట్ 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుతున్నారు, కానీ చాలా పెద్దగా కనబడుతున్నారు. వెరీ గుడ్. అయితే మీరు చేసే ప్రతి పని ఏ లెవెల్లో చేయాలంటే హయ్యెస్ట్ క్వాలిటీ, అంటే అది చదువు అయినా కానీ, ఆటలైనా కానీ, ఏ చిన్న పని అయినా ఆ పని ఎలా చేయాలంటే నేను చెప్పిన ఇది కాదు. ఇది ఇంతవరకు చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు, ఇంకా పుట్టబోయే వాళ్ళు కూడా దీనికంటే బాగా చేయలేరు అన్నంత గొప్పగా మీరు చేయాలి. అది ఏ చిన్న పనైనా. చాలామంది ఏంటంటే తొందరపడిపోతారు. ఏదో వెంటనే నాకు రిజల్ట్స్ రావాలా, వెంటనే అచీవ్ కావాలా, వెంటనే ఇదే అయిపోవాలి అంటే తాత్కాలికంగా ఉండే ఆనందాలు కోరుకొని దీర్ఘకాలంగా ఉండే ఆ యొక్క బెనిఫిట్స్ని కోల్పోతున్నారు. మీరేం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఏ చేసే పని అయినా కానీ ఒక నిమిషం ఆగి మనం చేసేది కరెక్టేనా కాదా. ఒకవేళ నాకు కూతురు ఉంటే, మీకు ఒక పెళ్ళి కూతురు పుడితే వాళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? అదే దాని ఆన్సర్ మీరు చేయాల్సింది. ఎందుకంటే మనకు తప్పు రైట్ అని చెప్పుకుంటే మనం సమర్థించుకుంటాం, కానీ అదే మన పిల్లల వరకు వస్తే వాళ్ళకు కరెక్ట్ అయిన దారి చూస్తాం. అంటే మనలోనే ఒక తల్లి ఉంది, మనలోనే ఒక కూతురు ఉంది. వాళ్ళని పక్క చేసేసి బయటకు వచ్చి మనం చేసేది కరెక్టా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇంకొకటి, ఏ పని చేసినా ఆ క్వాలిటీ గురించి చెప్పినప్పుడు బీథోవెన్ అని చెప్పేసి ఒకతను మ్యూజిక్ కంపోజ్ చేశాడు. షేక్స్పియర్ పోయిటరీ గురించి మీరు వినే ఉంటారు. మైకేల్ ఏంజెలో పెయింటింగ్ గురించి వినే ఉంటారు. అంటే ద బెస్ట్ అనమాట, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళని తరతరాలుగా వాళ్ళు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ మైకేల్ ఏంజెలో పెయింటింగ్స్ రూఫ్ మీద ఆయన చేస్తూ ఉంటే వెన్నునొప్పి వచ్చినా కానీ అలాగే కంప్లీట్ చేసి ఇది ఇప్పుడు మాన్యుమెంట్స్ లాగా అవి మిగిలిపోయినాయి అనమాట. అలాగే బీథోవెన్ 20 సంవత్సరాలప్పుడే చోటు స్టార్ట్ అయింది. దానికి 40 దాదాపు వెళ్ళినప్పటికీ పూర్తిగా చోటు అయిపోయినాడు. చౌటివాడు అయినటువంటి బీథోవెన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. షేక్స్పియర్ పోయిటరీ గురించి ఇంకా చెప్పాల్సిన పనిలే.
అంటే వాళ్ళను అంతగా మనం గుర్తించుకుంటున్నామంటే వాళ్ళు చేసే పనిలో ఎంత ఫోకస్, ఎంత అంటే నేనేమంటున్నా అంటే మొత్తం మీరంతా ఆ టైం అంతా చదువు లేదా దీనని కాదు, మీ టైం మీరు పర్ఫెక్ట్గా దాన్ని డివైడ్ చేసుకోండి. ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంత చదువు కావాలా, ఎంత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలా, ఇవన్నీ చేసుకొని యూ షుడ్ బికమ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ. ఎందుకంటే ప్రపంచంలో ఉండే తెల్ల వాళ్ళందరూ వచ్చి ఇటు పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు ముస్లిం రాజులు వచ్చి ఇక్కడ పరిపాలించారు, పైన నుంచి వచ్చి బ్రిటిష్ రాజులు వచ్చి ఇక్కడ పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించేది మన భారతీయులే. రాసుకోండి ఇప్పటికైనా కానీ, ప్రపంచాన్ని పరిపాలించేది భారతీయులే. గూగుల్ అధినేత ఎవరంటే భారతీయుడే. ఎక్కడ చూసినా కానీ, ఇంగ్లాండ్లో చూసినా కానీ, యుఎస్లో చూసినా కానీ వాళ్ళను పరిపాలించేది ఎవరంటే మనవడే. అత్యంత తెలివి మనలో ఇచ్చినాడు దేవుడు. మన భారతదేశం ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇచ్చినాడు. ఇక్కడ 3 పంటలు పండుతాయి ఊరికే. నేను అమెరికాలో 6 సంవత్సరాల నుండి వచ్చినాను. 1-2 రోజులుగా కరెంటు పోతే అక్కడ ఉండే చలి, వింటర్లో ఉండే చలికి మంచుకి వాళ్ళు చచ్చిపోతారు అక్కడ. అట్లనే సమ్మర్లో కూడా కరెంట్ లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. సమ్మర్లో ఏముంటుందిలే అనుకోవచ్చు, కానీ అలా మనం అనుకుంటాము అమెరికా అంటేనే పూర్తిగా చల్లగా ఉంటుందని. విపరీతమైన టెంపరేచర్స్, మనుషులు ఉండడానికి వీలు లేనటువంటి టెంపరేచర్స్. అయితే ఓకే థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనమేం చేయాలి, మీరేం చేయాలి? ఈ ఏజ్లో ఉండేవాళ్ళు, మీరు టీనేజర్స్, ఈ టీనేజ్ మళ్ళీ రాదు. కాకపోతే మీరు